ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ అరుణోదయ యూపీ స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం సందర్భంగా ఓ స్ఫూర్తిదాయక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ కరెస్పాండెంట్ టి అమీర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మండల ప్రభుత్వ కాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్, ప్రధానోపాధ్యాయులు ఇమాం హుసేన్, ఉపాధ్యాయుల బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి కుటుంబానికి ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి సమావేశం కావడం వల్ల విద్యార్థుల్లో మార్పు స్పష్టంగా కనిపించొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలల స్థాయిలో ఎక్కువగా జరగాలన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు, జిల్లా అధికారుల యొక్క కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు, మన యొక్క మండల విద్యాశాఖ అధికారి సూచనల మేరకు ఈరోజు మన రాష్ట్రమంతా ఈ యొక్క పరిపాలనలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం అంటే మేఘా పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్స్ ఈ యొక్క మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు, ఇది దాదాపు అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, ప్రతి చోట కూడా. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే కూడా ఉపాధ్యాయులతో పాటు కీలక పాత్ర తల్లిదండ్రులు. అంటే ఒక తల్లిదండ్రులు ప్లస్ ఈ యొక్క ఉపాధ్యాయులు కలిసి ప్లస్ విద్యార్థులు, ఈ ముగ్గురు కలయికతో ఒక మంచి విద్యా వ్యవస్థను ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరోజు మనకు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క తల్లికి వందనం అనేది దాదాపు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా వేయడం జరిగింది విద్యార్థుల భవిష్యత్తు కోసం. వారికి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, వారికి మేము మా యొక్క పాఠశాల తరఫున, అలాగే మా అభూస్మా యూత్ తరఫున కూడా వారికి నమస్కారంతో ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే ఎందుకంటే ప్రైవేట్ పాఠశాల రికగ్నేషన్స్ కూడా వారు దాదాపు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సమాజం బాగుపడాలంటే కూడా అది ఒక సంస్కారవంతులుగా తయారు కావాలంటే అది ఒక విద్యాధారగా సాధ్యమవుతుంది. విద్యాధార అంటే విద్య అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. అంటే కేవలం స్కూల్ కాదు, విద్య అనేది అదే కాకుండా విద్యార్థులు సంస్కారవంతమైన విద్య, విలువలతో కూడిన విద్య అవసరం. దానికి ఆ విద్య పక్షం కావాలంటే ముఖ్యంగా ఉపాధ్యాయుల పాత్రతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ముఖ్యంగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆ విద్యాసం సహకరిస్తారో తప్పకుండా ఒక మంచి విద్యాస తయారవుతుంది. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం కూడా ఎందుకంటే ఈ సమావేశం ఏర్పాటు చేసిందంటే తల్లిదండ్రుల సూచనలు తీసుకోవాలి. తప్పకుండా ఉపాధ్యాయులు వాళ్ళు వచ్చే సూచనలు ఏంటి, పిల్లల భవిష్యత్తు, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఏ నిర్ణయాలు తీసుకోవాలంటే ఎలా కలిసి అంటే తల్లిదండ్రులు ప్లస్ వచ్చేసి ఈ ఉపాధ్యాయులు కలిసి అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా చెప్పాము మనకు విద్యా వ్యవస్థకు ఒక మంచి పేరు ఉంది. చెప్పారు విద్య గురించి అయితే ఏంటి, ఎలాంటి విద్యను అందించాలంటే అన్ని విషయాలు చెప్పారు. దానికోసం ఎప్పటికైనా సరే మనం ముఖ్యంగా తల్లిదండ్రుల సహకారం లేనిది ఏది సాగదు. కాబట్టి మనం ఈ యొక్క విద్యా వ్యవస్థ ఏ విధంగా బోధన జరుగుతుంది, మనకి ఏ విధంగా వీలు జరుగుతుంది, కేవలం మనకు విద్యార్థులకు విద్యే కాదు అంటే ఇక్కడ మనం అన్ని కూడా మనకి విద్యా సంస్థలో ఈ యొక్క కేవలం విద్య కాకుండా వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తి అంటే విద్యార్థులు ఏ టాలెంట్ ఉంది వాళ్ళు ఆ టాలెంట్ను ప్రోత్సహిస్తూ, అదే విద్యతో పాటు విద్యార్థులు కూడా క్రీడల పోటీల్లో కూడా ప్రోత్సహిస్తూ అనేక రంగాల్లో అంటే అన్ని రంగాల్లో కేవలం అన్ని రంగాల్లో తీర్చిదిద్ది వాళ్ళకు మంచి భవిష్యత్తును ఇచ్చి సమాజానికి మంచి పౌరులుగా రాణించాలి. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. ఎందుకంటే భవిష్యత్తులో తల్లిదండ్రుల యొక్క విలువ కూడా దాన్ని వాళ్ళకి తెలపాలి. విద్యార్థులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఏంటి, కుటుంబం అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి. ఎందుకంగా చెప్పారు కుటుంబం అంటే ఫస్ట్ మేము చెప్పేది కూడా ఇక్కడ చెప్పేది ఎందుకంటే కుటుంబం ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి, అన్ని రకాల అంటే ఎలా ఉండాలి. ఇంట్లో ఉన్నా కూడా ఆ విద్యార్థి ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి అంటే తెల్లవారు ఉదయం లేచిన నుంచి ఇంట్లో అతని ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, తన స్కూల్కి వస్తే ఏ విధంగా అన్ని రకాల కూడా ఈరోజు మన పాఠశాలలో బోధిస్తున్నాం. కానీ ఈ సందర్భంగా మీరు ఏంటంటే ఈ స్కూల్ అభివృద్ధి కావాలంటే ముఖ్యంగా మీ యొక్క సహాయ సహకారం కావాలి. కాబట్టి ముఖ్యంగా వచ్చేసి మన యొక్క ఈ విద్యార్థులను వచ్చేసి కేవలం చదువుతుంటే
కాకపోతే వాళ్ళలో ఒక దేశభక్తి, ఒక క్రమశిక్షణ, స్వాతంత్ర సంవేదనను స్మరించుకోవాల్సిందే, వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి, మన దేశ చరిత్రను తెలుసుకోవాలి. అన్ని రంగాల్లో కూడా మనం బోధిస్తూ వాళ్ళకు మేము ఈ పాఠశాల కేవలం అంటే మంచి చెప్పాము. సార్ కూడా చెప్పారు మన అసలు హైదరాబాద్ కూడా మంచి బుక్స్ మా ఇషాంత్ సార్ కూడా చూశాడు. సార్ చూసి వండర్ అయిపోయాను అన్నమాట. చూసి కూడా ఏంది బాగా చాలా మంచి పుస్తకాలు, నిజంగా మేము కూడా ఇటువంటి హైదరాబాద్ అంటే సెలెక్ట్ చేశాను ఆయన. ఎటువంటి సెలెక్ట్ చేసిన పుస్తకాలు కూడా ఈసారి మంచి పుస్తకాలు సెలెక్ట్ చేసి మాకు దాదాపు కొన్ని స్కూల్స్ లేవు ఈ పుస్తకాలు కూడా ప్రైవేట్గా అందరి కూడా తెప్పించడం జరిగింది అనమాట. అదే కాకుండా రెండోది ఏంటంటే మనకి ఇది స్పెషాలిటీ అంటే హైదరాబాద్ యొక్క ఆశయం ఆధ్యాత్మిక. అంటే ఎప్పటికైనా సరే మన జీవితంలో ఆధ్యాత్మిక అని లేకపోతే అది మానవ జీవితాన్ని కానీ ఒక సంస్కారవంతుడుగా తయారు కావాలంటే కూడా అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ హైదరాబాద్ ఆశయం అట్లా మనకు విద్యను మేము అన్ని పుస్తకాలు ఇంగ్లీష్ కూడా అన్ని స్కూళ్ళకి ఏముండే అన్నీ ఉండే పుస్తకాలు. తద్వారా ఒక సబ్జెక్ట్ మనం చేస్తున్నాం, ఉర్దూ సబ్జెక్ట్ను బోధిస్తూ, అలాగే తర్వాత వచ్చేసి